ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా, ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిందాక వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా? నేలకంటావు రెండో కూతురులే. కొత్త కదా. ఏంటి జైల్లోకి వెళ్ళిపోతే ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇప్పుడెవడో నిజంగా వెళ్ళిపోయేట్లాగా ఉన్నాడే. ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. వాచ్మెన్? వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు. లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరోల్ మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా లే. మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసారా? మంచి పని. మరి అంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జైలరామ్ గారు వస్తున్నారు. మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, నేను మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక.
నరం కొద్దిరా చచ్చినోడా. తీసేస్తారు తీసేస్తారు. అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. మనోడు 7 పెద్ద మోసరాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మోత తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద.